ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే గురుప్రసాద్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి నమస్తే సార్. నా పేరు బాలచంద్రుడు సార్. నాది కర్నూలు. నేను కార్ డ్రైవర్గా పనిచేస్తాను. నా ఆశయం ఏంటంటే సార్, ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలని నా ఆశ. యూట్యూబ్ ఛానల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నేను మీ ఛానల్ చూస్తాను సార్. మీరు చూసిన తర్వాత నేను ఏది చూడను ఇంకా, ఎందుకంటే మీరు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మీ దగ్గర డైరెక్ట్ రాలేదు సార్. మీరు చెప్పారు కదా 100 మంది దగ్గర నేర్చుకున్న తర్వాత నా దగ్గర నేర్పించని చెప్పారు కదా, అలాగే నేను బయటికి ఆల్రెడీ వెళ్ళి నేర్చుకున్నాను సార్ అక్కడ. కానీ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది సార్. ఇది మీరు నన్ను కూర్చోబెట్టుకొని చెప్పడం, బాటమ్స్ కానీ ఇలా బై చేసుకోండి, ఇలా చేసుకొని ఇలా చేసుకొని, చాలా ఎక్సలెంట్ సార్. నేను ఇంతవరకు ఏడ చూడలేదు సార్. అమీర్పేటలో వెళ్ళాను, నిజాంపేటకి వెళ్ళాను, కర్నూలు కానీ వెళ్ళాను సార్. నేను నా డ్యూటీ అయిపోగొట్టుకున్న తర్వాత వెళ్ళేవాడిని నేను. సరే, మనం ఎవరిని కంపేర్ చేయకూడదు. లేదు సార్, చెప్తాను నేను. సార్, ఇప్పుడు అందరూ ట్రైనర్సే. మనం మనకి ఎక్కడ సాటిస్ఫై అక్కడితో మనం ఎండ్ చేసుకోవాలి. తప్పు చెప్పట్లేదు సార్, నేను నేర్చుకున్నా. లేదు, నేను కూడా తప్పు చెప్పట్లేదు, జస్ట్ చెప్తాను. మీరు ఎంత ఎదిగినా సార్ ఒదిగా ఉన్నారు సార్. మీ క్రమశిక్షణ నాకు చాలా ఇష్టం సార్. ఫోన్ చేసిన తర్వాత మనిషి కొంతమంది ఒక ₹1 సంపాదించుకుంటేనే ఫోన్లు ఎత్తారు సార్. మీరు మాత్రం ఎవరు ఫోన్ చేసినా సరే, సామాన్యుడు ఫోన్ చేసినా తర్వాత మళ్ళీ మీరు ఫోన్ చేసి మాట్లాడి అతని డౌట్స్ క్లియర్ చేశారు సార్. అది నాకు బాగా నచ్చింది సార్. మీలో శ్రీనివాస్ సార్ కానీ టైమింగ్ చాలా మెయింటైన్ చేశారు. నాకు ఆ రోజు మీరు 1 మంత్ ముందు నాకు క్లాస్ తీసుకున్నారు సార్ శ్రీనివాస్ సార్. ఎగ్జాక్ట్ 10 గంటలకు ఫోన్ చేస్తామంటే ఎగ్జాక్ట్ 10 గంటలకు మీరు ఫోన్ చేశారు సార్. ఆ టైమింగ్స్ నాకు చాలా నచ్చింది సార్. నాకు ఎక్సలెంట్ సార్. తప్పకుండా నేను బాటమ్స్ నాకు చాలా అర్థమైంది సార్. మీరు చెప్పింది పక్కన గురించి చెప్పడం నాకు బాగా అర్థమైంది సార్. 100% నేను సక్సెస్ అవుతాను సార్, అందులో నో డౌట్. కానీ మీ దగ్గరికి ఒక కార్ డ్రైవర్ దగ్గర వచ్చినా అంటే సార్, సామాన్య వ్యక్తులు మీ దగ్గర రాలేడు సార్. ఫస్ట్ టైం అంటాను అనుకుంటే నేను డ్రైవర్ రావడము. ఇంత ముందుకు వచ్చిండే అనుకుంటున్నాను సార్. బట్ నేను ఒకటే చెప్తాను సార్, అంటే అప్పులు చేసుకుని మాత్రం దయచేసి రాబాకండి, ట్రేడింగ్ చేయబాకండి అని చెప్తున్నాను. ఇది నా సలహా. నేను కానీ అప్లై చేయలేదు సార్. రైట్, నాది ఇది క్యాషే సార్, నాది నా సొంత డబ్బులే సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నా పేరు సైదేశ్వరరావు సార్. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఫస్ట్ నేను మామూలుగా నా దగ్గర అమౌంట్ ఉంటే నేను బయటకి ఇస్తే అవి వాళ్ళు నాకు ప్రాపర్గా ఇవ్వట్లా. ఆ టైంలో ఏం చేశా అంటే ఎట్టాగు రావట్లేదులే అని చెప్పేసి షేర్ మార్కెట్లోకి వచ్చేసి అప్పుడు మనకి కోవిడ్ టైం, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను కదా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవడానికి కూడా టైం దొరికింది. సో అవి చేస్తూ ఉండేవాడిని. అయితే ఎప్పుడైతే ఒక 5,000 పెరిగిందో అలా అమ్ముతూ ఉండేవాడిని. అలాగే అమౌంట్ మొత్తం ఒకేసారి కన్జ్యూమర్లో పెట్టాను. సో అదే రోజు దాని మీద కొన్ని ఎలిగేషన్స్ రావటం వల్ల డౌన్ అయిపోయింది. సో అది డౌన్ అయితే 2 లక్షల లాస్ వచ్చింది. 2 లక్షల లాస్ వచ్చాక నెక్స్ట్ డే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేస్తే ఇలా అని అలా అని చెప్తే తను అన్నాడు, మనకు ఒక యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి, వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్గా వస్తున్నాయి, సో అవి బై చేసి చూద్దాం అని చెప్పేసి అన్నారు. ఎలాగ అమ్మేస్తున్నాను, కొంత అమౌంట్ ఉంది. సో దాంతో బై చేస్తే ఆ నెక్స్ట్ డేనే 20K వచ్చింది. సో అక్కడ సేల్ చేసేసా. అప్పటి నుంచి మీ యూట్యూబ్ ఛానల్లే ఫాలో అవుతా 20 days స్టాక్స్ చేసుకుంటూ వస్తే ఆ 2 లక్షలు కవర్ అవ్వగా ఇంకొక 3 lakhs వచ్చింది నాకు. వెరీ గుడ్. సో దానివల్ల ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను సార్. లేకపోతే వచ్చేవాడి కాదు. అంటే నాకు నమ్మకం కుదిరింది కదా సార్. అంటే అంత ముందర నేను దానికోసం అందరు సంపాదించుకునే వస్తున్నారనమాట నా దగ్గరికి. సరే, ఏదైనా సరే చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.